ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య డ్రోన్ల దాడి కొనసాగుతోంది. అయితే ఇరాన్ అధికారులే లక్ష్యంగా ఐడీఎఫ్ మరోసారి అటాక్ చేయగా టెల్ అవీవ్ పై ఇరాన్ చేసిన దాడిలో అమెరికా ఎంబసీ కార్యాలయం ధ్వంసమైంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ మళ్లీ రగులుతోంది. దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్న రెండు దేశాలు పట్టు విడవట్లేదు. అటు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు నిరాకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ మరోసారి మిస్సైళ్ల దాడి జరిపింది. ఈ దాడిలో 4 కీలక అధికారులు మృతి చెందినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. మరణించిన వారిలో హెడ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మహ్మద్ ఖజేమి, డిప్యూటీ హెడ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మహ్మద్ హసాన్ మెహకీ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని, సామాన్య పౌరులపై ఎలాంటి డ్రోన్ల దాడి చేయటం లేదని తెలిపింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదని, అందుకే ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. దీంతో ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ప్రధాన శత్రువుగా మారారని, అందుకే ఆయన్ను చంపాలని టెహ్రాన్ చూస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. They've tried to assassinate President Trump twice. They bombed American embassies. They killed 241 Marines in Beirut. They killed and injured thousands of Americans with their IEDs in Iraq and Afghanistan. They burn the American flag. They chant endlessly, "Death to America." Our enemy is your enemy. And by doing what we're doing, we're dealing with something that will threaten all of us. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన దశలో టెహ్రాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అణ్వాస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగేందుకు తాము సిద్ధమవుతున్నామని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘై తెలిపారు. తమ పార్లమెంట్ ఈ మేరకు బిల్లును సిద్ధం చేస్తోందన్నారు. అణ్వాయుధాలు, ఆయుధాల తయారీని తమ దేశం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందన్నారు. ఇక అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తోంది. 1950లో ఇరాన్ రాజు షా రెజా పలావి నేతృత్వంలో అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టగా దీనికి అమెరికా సాయం చేసింది. 1958లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థలో సభ్యత్వం పొందింది. 1968లో ఎన్పీటీ ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయగా 1970లో చట్టసభ ఆమోదించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ తమపై అణుదాడి చేస్తే పాకిస్తాన్ టెల్ అవీవ్ పై అణు బాంబును ప్రయోగిస్తుందని పాక్ నుంచి హామీ లభించిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా టర్కీ, సౌదీ, పాకిస్తాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహసిన్ అన్నారు. రజాయి వ్యాఖ్యలను పాక్ రక్షణ మంత్రి ఖనాజా ఆసిఫ్ కొట్టిపారేశారు. అణుదాడికి సంబంధించి ఇరాన్ కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ తో జరుగుతున్న విస్తృత వివాదంలో ఇరాన్ కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో ఇరాన్ నిరంతరం అట్టుడుగుతోంది. దాంతో అక్కడున్న భారత విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను తీసుకువెళ్లాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితిని అక్కడ భారత ఎంబసీ నిరంతరం గమనిస్తోందని, భారత విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోందన్నారు. కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించి కమ్యూనిటీ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామంటూ విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. अस्सलाम वालेकुम। मैं पहले वीडियो में भी ये जिक्र कर चुकी हूँ कि हमें एज सुन एज पॉसिबल इवैक्यूएट किया जाए, बिकॉज एट दिस पॉइंट हमारे जो भाई हैं तेहरान यूनिवर्सिटी के जो स्टूडेंट्स हैं, उनकी बॉयज डॉर्म के नजदीक ही हमला हुआ है एंड दे हैव ऑल्सो बीन अफेक्टेड बाय द अटैक, और कुछ जो स्टूडेंट्स हैं वो जख्मी भी हो गए हैं. सो वो हालत हमारी भी ना हो जाए उससे पहले प्लीज हमें इवैक्यूएट कर दिया जाए, क्योंकि इस पॉइंट ऑफ टाइम पे ना हमें वाटर सप्लाई है डॉम की, ना नेट, इंटरनेट इज वेरी वीक. इंटरनेट बिल्कुल भी नहीं चल रहा है, ना मैसेज जा रही है, ना आ रही है, ना प्रॉपर्ली कम्युनिकेट कर पा रहे हैं हम किसी से भी. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ విషయాన్ని అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. టెల్ అవీవ్, జెరూసలేంలోని కార్యాలయాలు మూసే ఉంటాయని ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.